అబ్రాహాము జీవితంలోనికి దేవుని వాక్యము దర్శనమందు ప్రత్యక్షమని చెప్తున్న మాట ఏంటో తెలుసా? అబ్రాహాము, భయపడకము, నేను నీకు కేడము, దేవునికి మహిమ కలుగును గాక. ఎంత అద్భుతమైనటువంటి వాక్యము, ఎంత అద్భుతమైనటువంటి ఆ వాగ్దానమును దేవుడు అక్కడ అబ్రాహాముకి ఇస్తున్నాడు. చూడండి, అదే వాగ్దానము ఇప్పుడు అబ్రాహాము సంతానముగా, దేవుని ప్రజలముగా మనము కూడా దానిని పొందుకోవాలి. విశ్వాసంతో దాన్ని పొందుకో. దేవుడు వాగ్దానం చేశాడు, నమ్మదగినటువంటి వాడు. భయపడకము, భయపడకము. ఎందుకో తెలుసా ఆయన అంటున్నటువంటి మాట, నేను నీకు కేడము, నీ బహుమానము అత్యధికమగును అని చెప్పాను. దేవునికి స్తోత్రం. ఈ ఉదయకాల సమయంలో నీవు హృదయమందు విశ్వాసం ఉంచిన వాడువు దానవి అయితే, నువ్వు దేవుని యందు నమ్మకమును కలిగి ఉన్న వాడువు దానవి అయితే, దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఆకాశము గతిస్తుంది, భూమి గతిస్తుంది, కానీ ఆయన మాటలలో సున్నైన పొల్లు అయిన పోదు. గుర్తుపెట్టుకో, ఆయన అంటున్నాడు, భయపడొద్దు.